విష్ణువు అన్న మాట ధర్మరక్షకత్వం, ధర్మాన్ని కాపాడతాడు. విష్ణువు సర్వకాలములయందు రక్షకత్వాన్ని స్వీకరిస్తాడు. పేరెత్తి పిలవకుండా రక్షణ కావాలి అంటే పరిగెత్తుకు రావలసినటువంటి కర్తవ్యము ఆయన మీద ఉంది. అందుకే ఆయన ఎలా రావాలని అడిగాడో అలాగే వచ్చాడు. శరణాగతి చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, కలుగడేనా పాలి కలివి సందేహింప కలివిలేబులు లేక కలుగువాడు నా కట్టబడరాడి నడిన సాధువుల చేయబడి సాధువుల కట్టుబడివాడు నీలతో నా మొరాలింపడే మరొకల మొరలెరింగుచు తన్ను మరొకవాడు అన్నాడు. నన్ను రక్షించడానికి వచ్చేటప్పుడు తనను తాను మరిచిపోయి పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నటువంటి శరణాగత రక్ష దీక్షాపరాయణుడైనటువంటి వాడెవరున్నాడో వాడు రావాలన్నాడు. అలా అన్నాడు కాబట్టే తనను తాను మరిచిపోయి అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదా ఫలమందారవనంతరమృతధర ప్రాతెందుకంతోపలుత్పల పద్యంకరమా వినోదయగు ఆపన్న ప్రతన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాడించి సౌరంభి అయి పరిగెత్తుకొచ్చాడని పోతనగారు. పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొస్తాడు. అందుకు గదు అన్ని అవతారాలు తీసుకున్నాడు. వేదోద్ధారణ మందరాభరణ బుద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లానత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని అన్ని అవతారాలు. ఎవరి కోసం? భక్త సంరక్షణ కోసం. అటువంటి విష్ణువు సర్వకాలముల యందు కూడా పూజింపబడవలసినటువంటి వాడు. అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం దేనివల్ల కలుగుతుంది అంటే విఘ్నేశ్వరుడికి నమస్కారం వల్ల కలుగుతుంది. ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశారనుకోండి, లక్ష్మీ కటాక్షం ఇటు విష్ణు కటాక్షం రెండూ లభ్యమవుతాయి. అనుకల తను కండాలింగనారంభ శుంభత్ ప్రతిభుజాకా శ్రీ సకానోక హద్ది స్తమనేన గురుచ్ఛస్పార పుష్పద్విరీఫా రచయితుమై లక్ష్మీ కల్పవల్లీ కటాక్ష అంటారు పరాశర భట్టలు శ్రీగణదత్త కోశంలో. పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ ఒక చెట్టుని బాగా అల్లుకున్నప్పుడు ఆ పువ్వులు చెట్టు కాండమనకు ఉట్టుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి శ్రీ మహావిష్ణువు నీలతో జిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, నీలం నల్లని మబ్బు మీద మెరుపు తీగ ఉంటే ఎలా ఉంటుందో అలా కలిసి ఉంటారు. కాబట్టి అవన్నీ ఎప్పుడూ ఒకదానిని ఒకటి విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణములు ఉన్నవి కావు. శ్రీ కటాక్షము కలిగిందంటే శ్రీకాంతుని కటాక్షము కూడా కలుగుతుంది. ఈ శ్రీకాంతుని కటాక్షము కలగాలంటే వాళ్ళ మేనల్లుడి కాళ్ళ దగ్గరికి వెళ్ళో నమస్కారం పెడితే చాలు. కాబట్టి విఘ్నేశ్వరుడికి చేసిన నమస్కారం దేన్ని మనకి ఇవ్వగలదు? లక్ష్మీ కటాక్షాన్ని విష్ణు కటాక్షాన్ని కూడా ఇవ్వగలదు. అది పరమమంగళప్రదమై మన బుద్ధులు మార్చి ధర్మమునందు మనం ప్రవర్తించేటట్టు చేసి ధర్మానుష్ఠానము చేత ప్రీతి చెందినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క విశేషమైన అనుగ్రహము చేత సర్వకాలములయందు రక్షింపబడేటటువంటి యోగ్యతని సంతరించుకునేటట్టుగా చేసి వినాయకుడై విశిష్టమైన నాయకుడై మన చెయ్యి పట్టి ధర్మ మార్గమునందు నడిపించి లక్ష్మీనారాయణ కటాక్షమునకు పాత్రులయ్యేటట్టు చెయ్యగలిగిన కర్తవ్యాన్ని నెత్తికెత్తుకోగలిగిన సమర్థుడు కూడా ఆయనే. కాబట్టి వినాయకుడయ్యాడు.